దుబ్బాక సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ అరేంజ్ చేసి అప్పటి గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపుగా 15 కోట్లు దుబ్బాక మున్సిపాలిటీకి అప్పుడు కేటాయించిన తర్వాత 2023 ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఆ ఎన్నికల కోడ్ మీద ఆపేసారు. ఆ నిధులు అనేది వచ్చినాయి, అక్కడనే ఆపేసారు. అభివృద్ధి పనులు అనేది ఏం జరగలేదు వాస్తవానికి. అంటే ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి. తర్వాత ఏం జరిగింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. రాగానే ఏం చేసిర్రు, ఈ 15 కోట్ల నిధుల్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఆపేసిన తర్వాత టెండర్లు కూడా అయినాయట. టెండర్లు కూడా అయితే అవిటి కూడా ఆపేసి, అంటే దాదాపుగా 15 కోట్లను మరుగున పెట్టి పక్కకు పెట్టిర్రు. ఈ 2 సంవత్సరాలలో పోని ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ లా దుబ్బాక మున్సిపాలిటీకి ఏ ఒక్క రూపాయాన్ని ఇచ్చిర్రంటే ఒక్క రూపాయి ఫండ్ కూడా ఇవ్వలేదంట కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు చెప్తున్న మాట. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఏదో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దీనికి హడావిడిగా దానికి ఒక కొత్త రకం పేరు పెట్టిరట. మళ్ళీ ఏం పేరు మరి, ఏదో కొత్త రకం పేరు పెట్టి ఏమని పెట్టిరు, అర్బన్ డెవలప్మెంట్ పేరుతో కొత్త రకం పేరు మళ్ళీ పెట్టి అర్బన్ డెవలప్మెంట్ పేరుతోటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ ఇచ్చిన 15 కోట్లనే అప్పుడేమో ఆపిర్రు. అదే 15 కోట్లను మేము ఇప్పుడు రిలీజ్ చేస్తామని కొత్త రిలీజ్ చేస్తున్నారట.